సో, మహిళలు అంటే పుట్టినప్పటి నుంచి మన మెనోపాజ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వరకు ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలి అంటే తీసుకోవాలి అని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ న్యూట్రిషన్. అది అడోలసెంట్ ఏజ్ గ్రూప్ కావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కావచ్చు, మిడిల్ ఏజ్, మెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో డైట్ అనేది చాలా అవసరం. సో, మదర్స్ ఏంటంటే వాళ్ళు చాలా బిజీగా ఉండి, వాళ్ళ లైఫ్ అంతా చాలా బిజీ మల్టీ టాస్కింగ్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళ ఓన్ హెల్త్ చూసుకోవడానికి వాళ్ళకి టైం అనేది ఉండదు. సో, న్యూట్రిషన్ మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది కాబట్టి, మీ డైట్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. మంచి బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషన్ తీసుకోవడము అనేది చాలా చాలా అవసరం. సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుని వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్, డాన్స్ ఎనీవే మీరు మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచడం వల్ల చాలా వరకు మీ ఓవరాల్ హెల్త్‌కి అది హెల్ప్ చేస్తుంది. ఓవరాల్ హెల్తే కాకుండా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్‌కి కూడా అది మీకు హెల్ప్ చేస్తుంది. సో, ఇంకోటేంటంటే మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌ని మీరు ఏంటంటే ట్రాక్ చేసుకోవడము. సో, ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటారు. హెవీ బ్లీడింగ్‌తో ప్రాబ్లమ్స్‌లో బాధపడుతుంటారు. సో, ఏంటంటే మీ మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌ని ట్రాక్ చేసుకోవడము కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? ఎన్ని డేస్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది? ఎక్సెసివ్ బ్లీడింగ్ ఏమన్నా ఉందా? సో, అలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరము. అదే కాకుండా రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేసుకోవడము, మీ యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, బ్రెస్ట్ హెల్త్ చూసుకోవడము, వ్యాక్సినేషన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరము. అది కాకుండా పర్సనల్ హైజీన్. సో, పర్సనల్ హైజీన్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళలో చాలా చాలా అవసరం. ఎందుకంటే రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఈ మెన్‌స్ట్రువల్ హైజీన్ అంటే ఎలాంటి ప్యాడ్స్ వాడుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ఏదైనా వైట్ డిశ్చార్జ్ కానీ ఇతర డిశ్చార్జెస్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా చెక్ చేసుకోవడము, పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడము, ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ ఏమైనా ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవడం అనేది చాలా అవసరము. నెక్స్ట్ వ్యాక్సినేషన్స్. సో, మనకు ఉన్న మేజర్ వ్యాక్సిన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది చాలా ఈజీలీ అవైలబుల్ మొత్తం త్రూ అవుట్ ఇండియాలో. సో, వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ వెజైనల్ క్యాన్సర్, ఏనల్, పీనల్ క్యాన్సర్స్‌ని అవాయిడ్ చేయవచ్చు. కాబట్టి కంపల్సరీగా 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మహిళలు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరము. సో, ఇదే కాకుండా రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరము. మెనోపాజ్ ఏజ్ గ్రూప్ రీచ్ అయ్యే మహిళల్లో 40+ అయిన వాళ్ళు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసుకోవడం, ఇయర్లీ ఒక మాస్టర్ హెల్త్ చెక్ చేసుకోవడము, మ్యామోగ్రామ్స్ చేసుకోవడము, ఏదైనా ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ లంప్స్ కానీ ఏదైనా ఫేస్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎళ్లి డాక్టర్ గారిని సంప్రదించడం అనేది చాలా అవసరము. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.